భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న ఇందిరాగాంధీ బాలికలకు మహిళలకు స్ఫూర్తి ప్రదాత అని మండల విద్యాశాఖ అధికారిని డి శారదా జ్యోత్స్న విద్యార్థినులకు వివరించారు. ఇందిరాగాంధీ జన్మదినోత్సవ వేడుకల్లో డి శారదా జ్యోత్స్న ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు విద్య యొక్క ఆవశ్యకత, గ్రంథ పఠనం ఆవశ్యకత గురించి తెలియజేశారు. ప్రధానమంత్రి పిలుపు బేటీ బచావో బేటీ పడావో మేరకు ఆడపిల్లను రక్షించుకుందామని, ఆడపిల్లలను చదివించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే వారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా మన యొక్క రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామలక్ష్మి గారిని కోరుతున్నాం. అందరూ కూడా జోహార్ చెప్పండి అమ్మా. జోహార్ జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. జోహార్ జోహార్ చెప్పండి అమ్మా. జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. జోహార్ తల్లి జోహార్. తెలియజేసుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా పార్టిసిపేషన్కి చాలా ఇంట్రెస్ట్తో ఎక్కువ మంది రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ముగ్గులంటే ఎక్కువ మంది వేయరు జనరల్గా. ఈ రోజుల్లో కల్చర్లో అవి నేర్పించడం బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇంతమంది పార్టిసిపెంట్స్, ఈవెన్ చిన్న పాపాయి కూడా నేను కూడా వేస్తానంది. అసలు మనం పోటీలో స్టార్ట్ చేస్తున్నాం అంటేనే అది సక్సెస్కి నాంది పలికినట్టు అనమాట. మనం వెయ్యక్కర్లేదు, మనకు ప్రైజ్ రావక్కర్లేదు, స్టార్ట్ చేయటానికి అటెంప్ట్ చేయండి మీరు ప్రతిదీ కూడా. మరి ఈ గ్రంథాలయాల గురించి ఒక 2 మాటలు చెప్తాను. అలాగే మరి ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా. ఐరన్ లేడీ, మరి ఆవిడ 1917వ సంవత్సరం ఇదే రోజు నవంబర్ 19వ తేదీన అలహాబాద్లో జన్మించారు. మరి వాళ్ళ యొక్క బయోడేటా అంతా కూడా మన రాంప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ అదే రిపీట్ చేస్తే మీకు బోర్గా ఉంటుంది. అలాగే మేడం గారు కూడా చాలా